సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్తున్నాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఏంటి అంటే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, దాని సిగ్నిఫికెన్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా చేయాలి, అలానే ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్, నెట్వర్క్ అనాలిసిస్, పిఈఆర్టీ అండ్ సిపిఎం టెక్నిక్స్. సో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలి అంటే దాంట్లో సబ్ టాపిక్స్ అనేవి తెలియాలి. ఒక ప్రాజెక్ట్ చేయడానికి మనకు కావాల్సినవి ఏంటి? నెంబర్ 1, పర్పస్ తెలిసి ఉండాలి. ప్రాజెక్ట్ యొక్క పర్పస్, దాని స్కోప్, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ చేసే టీమ్, సో పీపుల్. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ గురించి కావాల్సిన రిసోర్సెస్ ఇవన్నీ. దాని తర్వాత ప్రాజెక్ట్ని మనం ఏం చేయాలి? ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు దాంట్లో రిస్క్ ఏముందో తెలుస్తుంది. అలానే దాని టైం స్కేల్స్, అలానే ఫినాన్షియల్స్ ఏమున్నాయి అనేవి కూడా తెలిసి ఉండాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాజెక్ట్? లైక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ అంటే అదొక వర్క్ ప్లాన్. ఆ వర్క్ ప్లాన్ వల్ల మనకేమొస్తుంది? మన ఆబ్జెక్టివ్స్ అనేవి అచీవ్ అవుతాం. సో ఏంటంటే టు అచీవ్ అవర్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్. ప్రాజెక్ట్ వల్ల అయింది. ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ కూడా ఎలా? ఒక స్పెసిఫైడ్ టైంలో అచీవ్ చేస్తాం. సో ఇది మీనింగ్. సో ప్రాజెక్ట్ చేయాలి అంటే మనకేం ఉండాలి? ప్రాజెక్ట్కి సంబంధించి ఒక డిజైన్ ఉండాలి, దానికి సంబంధించి ప్రపోజల్ ఉండాలి, దానికంటూ ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి అచీవ్ చేయటానికి. అలానే ప్రతి ప్రాజెక్టు ఎలా డిఫర్ అవుతుంది వేరే దాంతో కంపేర్ చేసినప్పుడు? లైక్ సైజ్ పరంగా డిఫర్ అవ్వచ్చు, నేచర్ పరంగా డిఫర్ అవ్వచ్చు, ఆబ్జెక్టివ్ పరంగా డిఫర్ అవ్వచ్చు. కొన్ని ప్రాజెక్ట్స్ నార్మల్గా సింపుల్గా ఉంటే కొన్ని కాంప్లెక్స్గా ఉండొచ్చు. సో కాంప్లెక్సిటీ పరంగా కూడా డిఫర్ అవ్వచ్చు. సో ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ చూద్దాం, అంటే ఇంపార్టెన్స్. ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడెక్కడ ఉపయోగపడింది? ఆంటర్ప్రెన్యూర్షిప్లో ఉపయోగపడింది, అలానే ఒక బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడింది. ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్కి ఇంపార్టెన్స్ చూద్దాం. ఇంపార్టెన్స్ వచ్చేసి ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్షిప్కి ఉపయోగపడిద్ది అన్నాం. అలానే
టెక్నో ఎకనామిక్ అవైలబిలిటీ అంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ టెక్నాలజీని అవైల్ చేసుకోవాలి అంటే మనకి ఎంత ఫినాన్స్ మేనేజ్మెంట్ ఉండాలి అనే దానికి కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉపయోగపడుతుంది. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే మనం లోన్స్ని ఎక్వైర్ చేసుకోవచ్చు బ్యాంక్కి వెళ్ళి. లోన్స్ ఐదర్ బ్యాంక్ కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ముద్ర, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఉంటాయి, వాటికి వెళ్ళి తీసుకోవచ్చు. రా మెటీరియల్స్ కొనుక్కోవచ్చు, లైక్ వాటి సప్లై మెయిన్లీ. మన రిసోర్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవచ్చు ప్రాజెక్ట్ రిపోర్ట్ వల్ల. అలానే ఫీజిబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్టు ప్రాఫిట్స్ అచీవ్ చేయడానికి లేకపోతే దాని ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి ఎంత ఫీజిబుల్గా ఉందనేది కూడా మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా చేయాలి? ఫస్ట్ డేటాని గ్యాదర్ చేయాలి. స్టెప్స్ టు డూ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మేకింగ్ అనుకోండి. ఫస్ట్ వచ్చేసి డేటాని గ్యాదర్ చేయాలి. డేటా గ్యాదరింగ్. డేటాని గ్యాదర్ చేసిన తర్వాత ఆ డేటా గ్యాదరింగ్ కూడా ఏ టైంలో చేయాలి, ఏ టైం లైన్లో చేయాలి అంటే ఒక డెకేడ్కి సంబంధించిన డేటానా, యాన్యువల్ డేటానా, ఒక క్వార్టర్ డేటానా, లేకపోతే మంత్లీ డేటానా, మన ప్రాజెక్టు ఎంత టైం పట్టిద్దో ఎస్టిమేట్ చేసుకోవటానికి. సో డేటా వచ్చిన తర్వాత రిపోర్ట్ చెయ్యాలా లేదా? డిటర్మైన్ RAG, రెడ్, యాంబర్, గ్రీన్ అంటే ప్రాజెక్ట్ ఆగిపోవాలా, సో రెడ్ స్టాప్, యాంబర్ స్లో డౌన్, గ్రీన్ ప్రొసీడ్. స్టాప్, స్లో డౌన్, లాస్ట్ వచ్చేసి ప్రొసీడ్. సో మన ప్రాజెక్ట్ స్టేటస్ అనేది తెలిసిద్ది డేటా గ్యాదర్ చేసుకున్న దాన్ని బట్టి. అలానే నెట్వర్క్ అనాలిసిస్. నెక్స్ట్ టాపిక్. సో నెట్వర్క్ అనాలిసిస్లో 2 టైప్స్ ఉంటాయి. మామూలుగా మనం చేసే ప్రాజెక్ట్ ఒక్కొక్కసారి కాంప్లెక్స్గా ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం నెట్వర్క్ అనాలిసిస్ అనేది చేయాలి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్కి. సో నెట్వర్క్ అనాలిసిస్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ని వాడతారు. ఫస్ట్ది వచ్చేసి PERT, నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ పాత్ మెథడ్. CPM అంటారు దీన్ని. సో నెట్వర్క్ అనాలిసిస్లో యూజ్ చేసే టర్మ్స్ ఏంటి? యాక్టివిటీని మనం యారోతో రిప్రజెంట్ చేస్తాం. ఇంటర్సెక్షన్స్ని నోడ్తో రిప్రజెంట్ చేస్తాం. లైక్ నోడ్ అంటే ఇంటర్సెక్షన్ అవ్వచ్చు, లేకపోతే బిగినింగ్ ఆర్ కంప్లీషన్ కూడా అవ్వచ్చు. మోస్ట్లీ బిగినింగ్ ఆర్ కంప్లీషన్. ఇది ఒక యాక్టివిటీ.
అయితే దీంట్లో ఎలా ఉంటాయి ఈవెంట్స్ అనేవి, ఏ బి ఈ రెండు ఈవెంట్స్ ఒక యాక్టివిటీ ద్వారా మెర్జ్ అవ్వచ్చు, లేకపోతే బరస్ట్ అవ్వచ్చు. లైక్ ఒకే ఈవెంట్ నుంచి రెండు డిఫరెంట్ ఈవెంట్స్ పుట్టుకురావచ్చు. ఇలా అవుతే బర్స్ట్ అంటారు నెట్వర్క్ అనాలిసిస్. ఇంకా సింబల్స్ ఇందాక మనం గమనించాం. శాంపుల్ నెట్వర్క్, ఇక్కడ ఒక చోట వర్క్ అనేది స్టార్ట్ అయింది, ఏ దాకా వెళ్ళింది, ఏ నుంచి ప్రొసీడ్ అయ్యి ఇక్కడ 4 అనేది లెంత్, 2 అనేది లెంత్, స్టేజెస్ కాదు. ఏబిసిడి అనేది ఈవెంట్స్. సో ఈ లెంత్ అనేది టైం లైన్ అయ్యి ఉండొచ్చు, ఫినాన్స్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. తర్వాత డీకి అప్రోచ్ అయింది, అక్కడి నుంచి మళ్ళా ఇక్కడ మళ్ళా మెర్జ్ అయింది, బీట్ దగ్గర రెండు ఏ డి మెర్జ్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన బై ప్రోడక్ట్, ఈ నుంచి వచ్చిన బై ఈవెంట్, డి నుంచి వచ్చింది, బి నుంచి వచ్చింది, ఈ దగ్గరికి వెళ్ళింది. అలానే బి నుంచి సి వచ్చింది, ఈ నుంచి ఎఫ్ వచ్చింది, ఎఫ్ ఏమో సితో కోఆర్డినేట్ అయింది, మళ్ళా సిఎఫ్ ఈ రెండు ఈవెంట్స్ మర్జ్ అయ్యి ఎండ్ అయిపోయాయి. సో ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎండ్ అయింది. సో ఇది ఒక శాంపుల్ నెట్వర్క్ అనమాట, ఎగ్జాంపుల్. సో ఒక్కొక్కసారి ఏమైందంటే డమ్మీ నెట్వర్క్ అనేది కూడా వచ్చింది. డమ్మీ నెట్వర్క్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఒక్కొక్కసారి యాక్టివిటీ కంటిన్యూ అవ్వటానికి అక్కడ ఏ టైప్ ఆఫ్, ఒక ఈవెంట్ నుంచి ఇంకో ఈవెంట్ వెళ్ళటానికి ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉండదు. అప్పుడు ఒక ఈవెంట్ నుంచి ఇంకో ఈవెంట్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వటం కోసం ఒక డమ్మీ యాక్టివిటీని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయ్యాం, ఇక్కడ ఒక ఈవెంట్ జరిగింది, ఇక్కడ ఒక ఈవెంట్ జరిగింది, వాటి నుంచి ఈ ఈవెంట్ వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి డి ఈవెంట్ జరిగింది, ఈ ఈవెంట్ జరిగింది, కానీ సి నుంచి కనెక్షన్ లేదు, కానీ డమ్మీ క్రియేట్ చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ అంతా మెర్జ్ అయిపోయి ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సిపిఎం మెథడ్. సిపిఎం మెథడ్లో ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ టైం టు కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ అండ్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఆన్ విచ్ మేనేజర్ షెల్ ఫోకస్ అటెన్షన్. సో సిపిఎం ఎక్కువగా ఫోకస్ చేసేది దేని మీద అంటే టైం మీద. పిఆర్టీలో టైం కాకుండా ఫినాన్స్ మీద ఫోకస్ చేయొచ్చు, క్యాపిటల్ మీద, రా మెటీరియల్ మీద ఏదైనా తీసుకోవచ్చు, కానీ క్రిటికల్ పాత్ మెటీరియల్ ఎక్కువగా టైం మీద ఫోకస్ చేస్తారు. ప్రొసీజర్. సో ఫస్ట్ ఒక ఈవెంట్లో ఉన్న అన్ని పార్ట్స్ని అంటే ఆల్ యాక్టివిటీస్ని కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసిన తర్వాత ప్రతి ఇండివిజువల్ పాత్కి ఎంత టైం తీసుకుంటుంది అనేది చూసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. దాంట్లో అన్నిటికన్నా లార్జెస్ట్ టైం తీసుకునే పాత్ దాన్నే మనం క్రిటికల్ పాత్ అంటాం.
సో PERT. ఇప్పుడు ఈ మెథడ్ మనం చూద్దాం. PERT మెథడ్. ఇది కూడా ఎక్కువ టైం మీద ఫోకస్ చేసిద్ది. మళ్ళా యాక్టివిటీ కంప్లీషన్ మీద కూడా ఫోకస్ చేసిద్ది. మామూలుగా ఒక చోట ఏమంటారంటే రొటేషన్ పద్ధతి అంటారు జాబ్లో, ఆర్ డెప్యూటేషన్స్, సబార్డినేషన్స్. లేకపోతే ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఎలా చేసుకోవాలి, ఎవరు రావాలి, ఎవరు చేయాలి అని చాలా చోట్ల, ముఖ్యంగా హెల్త్ ఇండస్ట్రీలో ఎక్కువగా పెట్ మెథడ్ని వాడతారు. అలానే నార్మల్ మాస్ ప్రొడక్షన్ ఇండస్ట్రీలో కూడా పెట్ని వాడతారు. సో టైంని ఎఫిషియెంట్గా వాడుకోవటం కోసం. సో దీంట్లో ఏముంటాయి అంటే పెట్ మోడల్లో మధ్యలో ఒక ఈవెంట్ ఉంటుంది, దానికి ఒక ప్రీ డెసెసర్ ఉంటారు, ఒక సక్సెసర్ ఉంటారు. ప్రీ డెసెసర్ అంటే ఏంటి, ఒక పని జరగక ముందు ఆ పని ఎవరు చేయాలి, వాళ్ళు ప్రీ డెసెసర్. ఒక ఈవెంట్ అయిన తర్వాత దాన్ని ఎవరు మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు సక్సెసర్. లైక్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి ఆ వర్క్ పైకి వెళ్తా మేనేజ్మెంట్ దగ్గరికి పోవటం, హైరార్కీ ఫాలో అవ్వటం పెట్ మెథడ్లో చూడొచ్చు. దీంట్లో కూడా 3 టైప్స్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ఆప్టిమిస్టిక్ టైం. ఆప్టిమిస్టిక్ టైం అంటే ఏంటి, గుడ్ టైం. గుడ్ టైం అని ఎందుకంటామంటే ఇది మినిమం పాసిబుల్ టైం ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి. టు కంప్లీట్ టాస్క్. పెసిమిస్టిక్ టైం. పెసిమిస్టిక్ టైం అంటే ఏంటంటే బ్యాడ్ టైం. సో మ్యాక్సిమం, ఇందాక మినిమం కాబట్టి ఇది మ్యాక్సిమం పాసిబుల్ టైం. మోస్ట్ లైక్లీ టైం. దీన్ని ఎంతో రిప్రజెంట్ చేస్తారు, దీన్ని పి, ఆప్టిమిస్టిక్ని ఓ. మోస్ట్ లైక్లీ టైంలో వచ్చేసి ఏంటంటే ద యాక్చువల్ టైం. మినిమం కాదు, మ్యాక్సిమం కాదు, ఎంత టైంలో కంప్లీట్ చేయాలి. అండ్ బెస్ట్ టైం టు కంప్లీట్ వర్క్, అప్పటి కంప్లీట్ చేస్తే చాలు. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ టైం ఆర్ వెరీ బెస్ట్ టైం. సో ఎక్స్పెక్టెడ్ టైంని దేంతో డినోట్ చేస్తారు అంటే టీహెచ్తో డినోట్ చేస్తారు ఎక్స్పెక్టెడ్ టైం. టీహెచ్. సో టీహెచ్ అంటే ఏంటి అంటే యాక్యురేట్. ఇది బెస్ట్, ఇది యాక్యురేట్. అంటే 5 అవర్స్లో కంప్లీట్ అవ్వాలంటే 5 అవర్స్ కరెక్ట్ కంప్లీట్ అవుతుంది. బెస్ట్ అంటే లైక్ 4 hours 30 minutes కూడా అవ్వచ్చు. మినిమం అంటే చాలా మినిమం, మ్యాక్సిమం అంటే చాలా మ్యాక్సిమం. సో యాక్యురేట్ అండ్ బెస్ట్ టైం ఇది. సో ఇప్పుడు ఫార్ములా ఏంటంటే ఎక్స్పెక్టెడ్ టైం ఈక్వల్ టు లైక్ డెడ్ ఎండ్ ఆప్టిమిస్టిక్ టైం మినిమం టైం
plus 4 times of most likely time minus pessimistic time divided by divided by 6. So expected time equal to optimistic time plus 4 times of most likely time minus pessimistic time whole of divided by 6. ఇది మోడల్, పిఆర్టీ మోడల్ ఇక్కడ ఉన్నది. స్టార్ట్ అయింది, ప్రోగ్రెస్ అయింది, ముందుకెళ్ళింది, ఎండ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఫినాన్స్. సో సోర్స్ ఆఫ్ ఫినాన్స్ ఏంటి? మామూలుగా వెంచర్ క్యాపిటల్ నుంచి మనం మనీని బారో చేసుకోవచ్చు, ఇదొక సోర్స్. అలానే ఏంజల్ ఇన్వెస్టర్ లైక్ బిజినెస్ ఏంజల్స్ నుంచి కూడా మనీ బారో చేసుకోవచ్చు. లేకపోతే మనం బిజినెస్ గ్రోత్ అయ్యేదాన్ని బట్టి బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఈ మూడు అనేవి సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అన్నమాట. వీటిని ఎలాబొరేట్ చేస్తే ఏముంటుందంటే మెయిన్లీ బిజినెస్ గ్రోత్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నల్ గ్రోత్, ఇంకోటి ఎక్స్టర్నల్ గ్రోత్. ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా. ఇంటర్నల్గా ఏంటి? సేల్స్ని పెంచుకొని గ్రోత్ సాధించవచ్చు, ప్రాఫిట్ని పెంచుకొని గ్రోత్ సాధించవచ్చు. ఆర్గానిక్ గ్రోత్ అంటే సొంతంగా ఒక ప్రోడక్ట్ వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్తో డెవలప్ అవుతే ఆర్గానిక్ గ్రోత్. అలానే అసెట్స్ని అమ్మి కూడా గ్రోత్ సంపాదించవచ్చు. సో ఇది ఇంటర్నల్ గ్రోత్కి ఎగ్జాంపుల్. మరి ఎక్స్టర్నల్ గ్రోత్కి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ షేర్స్ తీసుకోవచ్చు. షేర్స్లో కూడా ఏంటి? ఆర్డినరీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, న్యూ షేర్ ఇష్యూ అంటే లైక్ కొత్తగా మార్కెట్లోకి వదిలినవి, ఐపీఓస్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ లాంటివి కూడా తీసుకోవచ్చు. లైక్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ మనం జనాలకి ఇచ్చి దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. న్యూ షేర్ ఇష్యూస్, రైట్స్ ఇష్యూస్ లైక్ లైసెన్సెస్, కాపీ రైట్స్ అమ్మి కూడా సంపాదించవచ్చు. బోనస్ ఆర్ స్క్రిప్ ఇష్యూస్. నాకు తెలీదు, ఒకసారి సెర్చ్ చేస్తాను. కనెక్షన్
సో స్క్రిప్ట్ ఇష్యూస్ అంటే ఏంటంటే క్రియేటింగ్ న్యూ షేర్స్ విచ్ ఆర్ గివెన్ ఫ్రీ ఆఫ్ చార్జ్ టు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఆల్రెడీ ఉన్న షేర్ హోల్డర్స్కే మనం ఫ్రీ ఆఫ్ చార్జ్ న్యూ ఇష్యూస్ని ఇస్తే దాన్ని స్క్రిప్ట్ ఇష్యూస్ అంటారు. అలానే డెబెంచర్స్. సో డెబెంచర్స్ అనేవి దేని కిందకు వస్తాయి? లోన్స్ కిందకు వస్తాయి. అలానే బ్యాంక్ లోన్స్, మర్చెంట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, గవర్నమెంట్ EU గ్రాంట్స్. గ్రాంట్స్ అంటే ఏంటంటే చాలా వరకు ఫ్రీగా ఇచ్చేస్తాయి. వాటి మీద అవి లోన్స్ కాదు, ఫ్రీగా ఇచ్చేసేవన్నమాట. లైక్ UGC గ్రాంట్స్, మనకి డబ్బులు ఇస్తారు కానీ మనం వాళ్ళకి రిటర్న్లో ఇంట్రెస్ట్ కానీ లోన్ రీపేమెంట్ చేయటం కానీ ఏమీ ఉండవు. ఇట్స్ ఏ గ్రాంట్ అనమాట. సో ఇవి వచ్చేసి ఏంటంటే లాంగ్ టర్మ్లో ఈ రెండు, షార్ట్ టర్మ్లో కూడా ఉంటాయి. షార్ట్ టర్మ్లో వచ్చేసి ఏంటంటే ఓవర్ నైట్ బ్యాంక్ లోన్స్, లైక్ సడన్గా అవసరం వచ్చింది బ్యాంక్ లోన్ తీసుకున్నాం. ఓవర్ డ్రాఫ్ట్ ఇష్యూస్, ట్రేడ్ క్రెడిట్, ఫ్యాక్టరింగ్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ లీజ్కి ఇవ్వటం. ఇనార్గానిక్ గ్రోత్, ఎక్స్టర్నల్గా ఇనార్గానిక్ గ్రోత్ కూడా జరిగిద్ది. లైక్ ఒక కంపెనీని ఇంకొకళ్ళు ఎక్వైర్ చేసినప్పుడు, టేక్ ఓవర్ చేసినప్పుడు, మెర్జ్ చేసినప్పుడు, లైక్ ఎక్వజిషన్స్ అనుకోండి, ఇది ఇనార్గానిక్ గ్రోత్. ఎక్వజిషన్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. టేక్ ఓవర్ చేయవచ్చు, మెర్జ్ చేసేయచ్చు. ఈ టైప్ ఆఫ్ గ్రోత్ని ఇన్ఆర్గానిక్ గ్రోత్ అంటాం. ఎందుకంటే కంపెనీకి రిలేటెడ్గా కాదు, వీళ్ళు వేరే దాంతో కలిసిపోయారు. సో వీళ్ళ ఆబ్జెక్టివ్ అనేది చేంజ్ అయిపోయింది. అప్పుడు అది ఆర్గానిక్ గ్రోత్ అవ్వదు కదా, బట్టి ఇన్ఆర్గానిక్ గ్రోత్ కిందకి వెళ్ళిపోయింది. కానీ దానివల్ల కూడా బిజినెస్ అనేది గ్రో అయింది కాబట్టి ఇది బిజినెస్ గ్రోత్. సో సోర్స్ ఆఫ్ ఫినాన్స్ అయిపోయింది. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్. అసలు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? ఏ లిక్విడ్ మెట్రిక్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ కరెంట్ అసెట్స్ అండ్ ఇట్స్ లయబిలిటీస్. సో కంపెనీస్ కరెంట్ అసెట్స్ ఆస్తులు మైనస్ లయబిలిటీస్ అప్పులు. అది కరెంట్, ఎప్పుడు కాదు. ఇంకో విధంగా చెప్పాలంటే వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఒక కంపెనీ ప్రజెంట్లో రన్ అవ్వటానికి ఎంత డబ్బులు అయితే కావాలో అది వర్కింగ్ క్యాపిటల్. సో ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేదే కంపెనీని రన్ చేసిద్ది. అలానే సీడ్ క్యాపిటల్. సీడ్ క్యాపిటల్ అంటే ఏంటి? ఒక కంపెనీ స్టార్ట్ చేయటానికి మనం పెట్టే ఫండ్ని సీడ్ క్యాపిటల్ అంటారు. లైక్ ఇనిషియల్ అమౌంట్ టు స్టార్ట్ ఏ కంపెనీ ఆర్ ఆంటర్ప్రెన్యూర్షిప్.
సో ఏదైనా సీడ్ క్యాపిటల్ కానీ స్టార్టప్ కానీ ఇవి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అవ్వటానికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి మార్కెట్, దాని కండిషన్స్, మనం అమ్మే ప్రొడక్ట్, మనకున్న టీమ్, లైక్ డెడికేటెడ్ టీమా, నార్మల్గా ఉన్న టీమా, రిస్క్ ఎంత ఉంది, ఎంత టైం తీసుకుంటుంది, డీల్స్ ఏమున్నాయి అంటే మనం వేరే వాళ్ళతో చేసుకున్న డీల్స్, ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ టాపిక్ వెంచర్ క్యాపిటల్. వెంచర్ క్యాపిటల్ అంటే తెలియాలి అంటే ముందు వెంచర్ అంటే ఏంటో తెలియాలి. అసలుకి వెంచర్ అంటే ఏంటి? New activity, usually in business, that involves risk or uncertainty. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఆంట్రప్రెనర్ అనేవాడు ఓల్డ్ ఐడియాతో రావచ్చు, కొత్త ఐడియాతో రావచ్చు. కానీ ఎప్పుడైతే అతను కొత్త ఐడియాతో వస్తాడో అప్పుడు దాన్ని వెంచర్ అంటారు. మామూలుగా వెంచర్ పెట్టేటప్పుడు ఏం చేస్తారు, లోన్ అనేది బ్యాంక్స్ నుంచి కానీ వేరే వాటి నుంచి కానీ తీసుకోరు. కొత్త ఇన్నోవేషన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి దగ్గర నుంచి వెంచర్ క్యాపిటల్ అనేది తీసుకుంటారు. లేకపోతే వాళ్ళని పార్ట్నర్స్గా చేసుకొని, లేకపోతే వాళ్ళని ఫైనాన్సర్గా చేసుకొని స్టార్ట్ చేస్తారు. అలా వచ్చిన అమౌంట్, వెంచర్ కోసం మనం తీసుకునే అమౌంట్నే వెంచర్ క్యాపిటల్ అంటాం. సో ఇందాక చెప్పుకున్నట్టే ఫస్ట్ థింగ్, వెంచర్ క్యాపిటల్ ఏం చేస్తారు, ఫినాన్స్. ఎవరికి ఫినాన్స్ చేస్తారు? న్యూ అండ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ కంపెనీస్, లైక్ యూనికార్న్ కంపెనీస్. వీళ్ళు ఎక్కువగా ఈక్విటీ సెక్యూరిటీస్ తీసుకుంటారు. వీళ్ళకి డెప్త్ కాదు, వీళ్ళకి షేర్స్లో పార్ట్ కావాలి. సో ఈక్విటీ సెక్యూరిటీస్ ఎక్కువ కొంటారు. అసిస్ట్ చేస్తారు ఒక కంపెనీని, లైక్ మెంటరింగ్. వాళ్ళ వల్ల కంపెనీకి వాల్యూ అనేది కూడా పెరిగిద్ది. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ వెంచర్ క్యాపిటలిస్ట్, ఒక సక్సెస్ఫుల్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉన్న వ్యక్తి కొత్తగా ఇంకో కంపెనీ లాంచ్ అవుతున్నప్పుడు వెంచర్ క్యాపిటల్ ప్రొవైడ్ చేశారంటే ఈయన రెప్యుటేషన్ వల్ల దానికి కూడా గ్రోత్ ఉంటుంది, ఇది సక్సెస్ అయిందని చెప్పి. సో దే యాడ్ వాల్యూ టు ద కంపెనీ బై యాక్టివ్ పార్టిసిపేషన్. సో మన ఇండియాలో వెంచర్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఎలా ఉంది? ఫస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ 1987లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ IDBI వీటిని ఎస్టాబ్లిష్ చేశారు. వీటి ఫుల్ ఫామ్ వీటిని ఒక బిల్లు ద్వారా ప్రవేశపెట్టి ఒక యాక్ట్ ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఇండస్ట్రీస్ని డెవలప్ చేద్దామని 1987లో. అలానే ICCI. సో IDBI ICCI అనే ఫస్ట్ గవర్నమెంట్ బ్యాంక్స్, తర్వాత ప్రైవేటైజ్ అయిపోయాయి. ఎందుకంటే
వీళ్ళ దగ్గర లోన్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి రీపే చేయలేదు ఎక్కువ మంది. వీళ్ళు కూడా మేనేజ్ చేయలేకపోయారు, లాసెస్లోకి వెళ్ళిపోయారు. సో ఐసీసీఏ ఫుల్ ఫామ్ కూడా చూద్దాం. ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. చాలా మంది గవర్నమెంట్ అనుకొని వీటిలో ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు, కానీ అది ప్రైవేట్ అయిపోయి చాలా ఏళ్ళే. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒకప్పుడు, ఇప్పుడు ఉన్నవైతే వచ్చేసి ఐఎఫ్సిఐ వెంచర్ ఫండ్స్, ఐసిసిఏ వెంచర్ లిమిటెడ్ సపరేట్ వింగ్ ఓపెన్ చేసుకున్నారు. ఎస్ఐడిబి స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించి ఒక వెంచర్, మామూలు ఇండస్ట్రీస్ కాకుండా వెంచర్స్ కొత్తగా వచ్చే వాటి కోసం సపరేట్ వింగ్ పెట్టుకున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఐసిసిఐ, ఐఎఫ్సిఐ, ఎస్ఐడిబిఐ ఈ ఆర్గనైజేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. అలానే స్టేట్ గవర్నమెంట్స్ కూడా వెంచర్ క్యాపిటల్ని ఎంకరేజ్ చేసింది. వాటిలో వచ్చేసి ఏంటంటే పంజాబ్ ఇన్ఫోటెక్ వెంచర్ ఫండ్, గుజరాత్ వెంచర్ ఫినాన్స్ లిమిటెడ్ GVFL, కేరళ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ వెంచర్ క్యాపిటల్ ఇండస్ట్రీ సెగ్మెంటేషన్ ఎలా ఉంది, ఏ సెక్టర్స్లో ఎంత ఉంది, లైక్ ఐటీలో ఎంత ఉంది, ఎనర్జీలో ఎంత ఉంది, అలానే షిప్పింగ్, ఇంజనీరింగ్ వీటిలో ఎంత ఉంది, టెలికాంలో ఎంత ఉంది, హెల్త్ కేర్లో ఎంత పర్సెంటేజెస్ ఉన్నాయి అనేది సెగ్మెంటేషన్కి సంబంధించిన పై చార్ట్ ఇది. సో దీంతో థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది.